రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. శిశువు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. 15 రోజుల పసికందు నీటి బకెట్లో శవమై తేలింది. చిన్నారిని పడుకోబెట్టి స్నానానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి బకెట్లో శవమై కనిపించిందని తల్లి చెబుతుంది. అయితే ఇక్కడ పాప మృతిపై ఎన్నో డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. పాప పుట్టి 15 రోజులే అని చిన్నారి తండ్రి చెప్తున్నాడు. అసలు 15 రోజుల పాప బకెట్ వరకు ఎలా వెళ్తుంది? బకెట్లో శవమై ఎలా తేలుతుంది? అసలు పాపని చంపారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో మాత్రం తన భార్య, తల్లి మాత్రమే ఉన్నట్టు చెప్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మైలార్దేవ్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీసిరు ఎంత ఎంత ఎక్కడికి ఎక్కడ హాస్పిటల్ తీసుకుపోయారా? చచ్చిపోయినా అని చెప్పారు. పాప ఎన్ని సంవత్సరం ఉంటుంది పాప? 15 రోజులా? బిస్కెట్ కంపెనీ ఇప్పుడు కంపెనీ వాళ్ళు వచ్చి ఏం చెప్పారు? ఇక్కడ ఈ క్వార్టర్స్ లో ఎన్ని రోజుల నుంచి ఉన్నారు మీరు? 4 ఇయర్స్ నుంచి ఉన్నారు. మీరు ప్రాపర్ ఎక్కడ? తమిళనాడు. శిశువు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విజయ్, దారుణమైనటువంటి ఘటన జరిగిందని చెప్పుకోవాలి. 13 రోజుల వయసున్నటువంటి పసికోన బకెట్ బాత్రూమ్ లో ఉన్నటువంటి బకెట్ తో పడి చనిపోయింది అంటూ కూడా పసిపాప యొక్క తల్లిదండ్రులు అయితే చెప్తా ఉన్నారు. బట్ పోలీసులు మాత్రం మైలార్దేవ్పల్లి సిఐ మధు మాత్రం దిగ్గీతో మాట్లాడుతూ ఈ కేసు అనుమానాస్పద కేసుగా కూడా చూస్తా ఉన్నామని చెప్పేసి కూడా ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే పాప తండ్రి తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తిగా కూడా చెప్తా ఉన్నారు పోలీసులు. ఆయన బిస్కెట్ కంపెనీలో పనిచేస్తా ఉన్నాడు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక బిస్కెట్ కర్మాగారంలో కూడా పనిచేస్తూ అక్కడే స్థానికంగా క్వార్టర్స్ లో కూడా ఉంటా ఉంది. అయితే గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇదే పని చేస్తా ఉంటూ సో పాప పుట్టినటువంటి కేవలం ఈ 15 రోజుల్లోనే కొంత కుటుంబ కలహాల నేపథ్యంలో గొడవలు జరిగిన వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. మరి ఇదే నేపథ్యంలో పాప అనుమానాస్పదంగా మృతి చెందడం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని కూడా తీవ్రంగా కలకలం అయితే రేపినటువంటి పరిస్థితి ఉంది స్థానికుల్లో కూడా. ఎందుకంటే విజయ్, పోలీసులు కేసు పెట్టడం జరిగిందా? ఏ సెక్షన్ కింద కేసు పెట్టారు? అసలు ఏంటి శిశువు వచ్చేసి 15 రోజుల శిశువు ఎలా వచ్చి ఆ బకెట్ లో పడుతుంది? ఏం జరిగింది అసలు అక్కడ? ప్రస్తుతం పోలీసులు కూడా స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ మధు కూడా ఈ కేసు అయితే నమోదు చేశారు. అనుమానాస్పద కేసు అయితే నమోదు చేశారు పాప మృతి పట్ల. ఎందుకంటే 15 రోజులు ఉన్నటువంటి ఆ పాప కేవలం తల్లిదండ్రి ఎవరో కూడా గుర్తుపట్టలేని సిచ్యువేషన్ లో ఉంటుంది. పాలు తాపితే తాగేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప కనీసం సొంతంగా లేచి నడిచేటువంటి స్తోమత కూడా ఉండదు, కనీసం మాట్లాడేటువంటి స్తోమత కూడా ఉండదు. అలాంటి పాప బకెట్ లో పడి మృతి చెందడం ఏంటి అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో ఫ్యామిలీని కూడా ఇంట్రాగేట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి కొన్ని కలహాలు, కుటుంబ కలహాల నేపథ్యంలోనే పాప మృతి చెందింది అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే అటువంటి పాప యొక్క తల్లికి అలాగే వాళ్ళ నాన్నమ్మకి, ఆ అత్త కోడలకి కూడా కొన్ని కుటుంబ కలహాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. బట్ అది ఎంతవరకు నిజము అనేది మాత్రం పోలీసులు అయితే తేల్చనున్నారు. సో ఈ నేపథ్యంలో కేవలం 15 రోజుల పాప చనిపోవడం అయితే కొంత అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేసి కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం రైట్ విజయ్, థ్యాంక్ యూ.